సార్ ఇది 10-20 సంవత్సరాల నుండి వైన్స్ కళ్ళు కాంపౌండ్ నడుస్తుంది. వాళ్ళు ఇంతకుముందు 10 సంవత్సరాల కింద కూడా కల్తీ కలిపిండ్రు. ఆ కల్తీ దాగి చాలా మంది చనిపోయినరు. అప్పుడు 7-8 మంది చనిపోయినరు. మళ్ళీ ఇప్పుడు కూడా అదే పరిస్థితి వచ్చింది. మెయిన్ ఇక్కడ మొత్తం లేబర్స్ ఉంటారు, పనులకి వెళ్ళేటోళ్ళు, కూలోళ్ళు. వాళ్ళు పొద్దుంతా పని చేసి బతకలేక నిద్ర పోలేక ఆ అడ్డమైన కళ్ళు తెచ్చుకొని తాగుతుండరు, ఇబ్బంది పడుతుండ్రు చాలా మంది. నిన్నట్టుంటే మేము కమర్చుకుంటే పంపిస్తూనే ఉన్నాం హాస్పిటల్కు, నిమ్స్కు, అది రామ్దేవ్కు, ఇక్కడ ప్రైవేట్ ప్రసాద్ హాస్పిటల్, మళ్ళీ ఓల్స్టిక్ హాస్పిటల్, ఈఎస్ఐ హాస్పిటల్. మళ్ళీ ఇంతకుముందు కార్పొరేటర్ వచ్చి ఉండి పంపిస్తున్నాడు. పొద్దున్న ఎమ్మెల్యే కాడికి వెళ్ళినాం, చాలా మంది చనిపోతుండ్రు. మా కాలనీ 3 కళ్ళు తాగి చనిపోబట్టి దయచేసి మీడియా వాళ్ళకి ఏం చెప్తుండ్రు, ఒక్కటే చేతులు ఎత్తి నమస్కారం పెడతా, ఆ కళ్ళు కంపౌండ్ తీసేయండి, బంద్ చేయండి. నేను ఇంతకుముందు బంద్ చేసిన వాళ్ళు మళ్ళీ రికమెండేషన్తో మళ్ళీ పెట్టిండ్రు. మళ్ళీ అదే పరిస్థితి. ఆ కళ్ళులా మరి ఇప్పుడు మీరు చూసిండ్రు కదా సార్, అది ఎట్లుంటుంది, పౌడర్ కలుపుతుండ్రు. మొత్తం ఏం పౌడర్ అది మొత్తం జనాలకు పేగులలో పోయి వాళ్ళకి పట్టేసి పిడిసొచ్చున్నలాక తల్లడిల్లిపోతున్నారు. వాళ్ళని మేము అట్లే దాకాల్లో పంపిస్తే అక్కడ డబ్బు లేని పేదవాళ్ళు ఉండరు, చాలా మంది ఇబ్బంది పడుతుండ్రు. ప్రజలను కాపాడాలని మీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నారు. అదొకటే పాడైంది. అందరూ ఏరియా మొత్తం తాగుతారు. మా ఏరియాలో ఈ 2-3 కాలనీలో సాయి శరణ్ కాలనీ, ఇంద్రహిల్స్, వీకర్ సెక్షన్, ఈ ఆదర్శ నగర్, 3-4 కాలనీలలో ఇంతకుముందు అంబులెన్స్ వచ్చింది. మళ్ళీ 4 నేర్చి పంపించినాం. మధ్యాహ్నం అయితే 3 ఆటోలు వేస్తోళ్ళం. ఆ 3కి చాలా సీరియస్ ఉందంట, వాళ్ళు బతికే పరిస్థితుల్లో లేరంటే. ఇంతకుముందే మేము ఫోన్ చేసి మాట్లాడినాం. నిమ్స్కి తీసుకుపోయినరు, వాళ్ళని ఈఎస్ఐ తీసుకుపోయినరు, చర్చి హాస్పిటల్ తీసుకుపోయినరు. వాళ్ళు బతికే స్థితిలో లేరంట, కిడ్నీలు పాడైనవంట. ఇంకొకటి వాళ్ళకు నోటికెళ్ళి మాట కూడా రావట్లేదంట, మూగపోయింది మాట గుడక. ఇంకొకటి ఏంది, ఏదేదో చెప్తున్నారు, కాల్ చేయి పని చేస్తలేమంట. ఈ 3 ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకు. మనుషులు కొంచెం బరువు ఉన్నోళ్ళ ఈ ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వానికి చెప్తూనే ఉన్నాం సార్, ఇంతకుముందు బంద్ చేసినాం మేము. అయితే మళ్ళీ ఆయన ఎవరైనా కాడికి, రాజకీయ నాయకుల కాడికి పోయి మళ్ళీ ఓపెన్ చేసిండు. దాన్ని బంద్ చేసినాం మేము. చాలా మంది పోయి దాడి చేసినాం, బంద్ చేసినాం. ఆయన ఈనాడు ఇప్పటికి కూడా మీకు దయచేసి ఏం చెప్తుందంటే, 3 రోజులు అయితే ఇది మాపి. మీరు మీడియా ఎంత అన్నా పెట్టండి, రాష్ట్రం అంతా పెట్టండి, దేశం అంతా పెట్టండి, మళ్ళీ కంటిన్యూ తీస్తాడు. వాడు రాజకీయ నాయకుల కాడికి పోతాడు. సపోర్ట్ ఏముంది సార్, ఏం లేదు, డబ్బు మాయా. ఇప్పుడు డబ్బున్నోళ్ళకి ఏమన్నా చేస్తారు, పేదవాళ్ళ ప్రాణాలు తింటారా? ఇప్పుడు డబ్బున్నోళ్ళు ఏమన్నా చేస్తారు, పేదవాళ్ళ ప్రాణాలు తింటారా? ఇప్పుడు చాలా ఒక ఆయన మా ఇంటి ముందు నిన్న చనిపోయిన ఆయనకు 3 కూతుర్లు. వాళ్ళ పరిస్థితి ఏంది? 3 ఆడపిల్లలే, కొడుకులు లేరు, అమ్మాయిలు పెళ్లికి ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది? ఒక ఆయన గాంధీ కేసుకొని చనిపోయింది, పొద్దున్న అంబులెన్స్ లో తీసుకొచ్చిండ్రు, ఇంకా తెస్తుండరు శవాన్ని. వాళ్ళ పరిస్థితి ఏంది? డబ్బున్నోళ్ళు ఏదైనా చేస్తే వాళ్ళకు రాజకీయం సహకరిస్తుంది. ఈ పేదవాళ్ళ పరిస్థితి ఏంది? ఈ పేదవాళ్ళని ఎవరు పట్టించుకోవాలి, ఎవరు చెయ్యాలి? ఎవరి కాడిపోయినా 2 రోజులు సరే అమ్మా బంద్ చేస్తాం, ఇంకా అమ్మని ఇవ్వమంటారు. మీరు 15 రోజులకు మీ నెంబర్ ఇవ్వండి, 15 రోజులకు మీ నెంబర్ ఇవ్వండి. వాడు మళ్ళీ ఓపెన్ చేయకపోతే ఇవ్వండి, వాడు మళ్ళీ ఓపెన్ చేస్తాడు. ఇంతకుముందే మేము చాలా బంద్ చేస్తే వాడు వినలే. అలా ఉంది. ఎవరికున్నా ఎవరు కాదు సార్, నీకు ప్రజలు కావాలి. నీకు ఒక్క ఎమ్మెల్యే, నీకు ప్రజలు కావాలి, ఒక మినిస్టర్కు ప్రజలు కావాలి. అయితే ఇప్పుడు ఈయన కళ్ళు కంపౌండ్ పెడితే నీవు ప్రజలని ఏడుకోవాలి, కానీ ఒక్కరికి సపోర్ట్ చేసేది ఎంతవరకు కరెక్ట్ సార్? ఆయనకు డబ్బు ఎంత అని ఉండని, పేదవాళ్ళని ఆదుకో, పేదవాళ్ళకి సహకరియండి. ఇప్పుడు మేము పొద్దునుంటే మీడియా వచ్చింది, ప్రతి ఒక్కరిని బతిలాడుతున్నాం. ఆటోలు అవి ఇవి మాట్లాడి వేస్తోలుతున్నాం. 9 గంటల నుండి మేము అన్నం గుడక తినకుండా ఈడ చేస్తున్నాం. ఆడ నుండి వీళ్ళనైతే ఈయన బంద్ చేయడు, మళ్ళీ 3 రోజులు అయితే మళ్ళీ ఓపెన్ చేస్తాడు. దయచేసి మీకు అందరికి మీడియాకు చేతులు ఎత్తి దండం పెడుతుంది. ఖచ్చితంగా జన్మకు బంద్ చేయడు సార్, బంద్ చేయమని. ఇది బాగా ఈ పేదవాళ్ళ స్లంబులలో పెట్టిండు అంటారు. ఆయన మానుకోడు, 3 రోజులకు పెట్టుకుంటాడు మళ్ళీ.